భద్రాచలం సబ్ ట్రెజరీ కార్యాలయమునకు అసిస్టెంట్ ట్రెజరీ అధికారిగా బదిలీపై వచ్చిన శ్రీమతి మీనాక్షికి భద్రాచలం సబ్ ట్రెజరీ కార్యాలయము నుండి బదిలీపై మనుగూరు ఎస్టీఓ కార్యాలయంకు సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీ క్రాంతి కుమార్కు ఒకరిని వీడ్కోలు పలుకుతూ మరొకరికి స్వాగతం పలుకుతూ సత్కరించిన ఆల్ పెన్షనర్స్ సభ్యులు. భద్రాచలం ఎస్టీఓ శ్రీమతి టి సుభద్ర, శ్రీమతి ఉషారాణి, శ్రీమతి గౌరీ గారులకు భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు, డి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు ఎం హరినాథ్, ఎస్ రాజాబాబు మరియు గౌరవాధ్యక్షులు సుబ్బయ్య చౌదరి, మిగిలిన నాయకులు వారి ఇరువురికి పుష్పగుచ్చాలు ఇచ్చి పూలదండలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇక్కడ పనిచేసి వెళ్తున్నటువంటి క్రాంతి కుమార్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో ఎంతో కృషి చేశారని, ఎంతో నమ్రతతో పెన్షనర్లతో వ్యవహరించారన్నారు. భద్రాచలం ఏటీఓగా బదిలీపై వచ్చిన శ్రీ మీనాక్షికి మా పట్ల అభిమానంతో వ్యవహరిస్తారని, అలాగే పెన్షనర్ల సమస్యలను భద్రాచలం ఎస్టీఓ అయిన శ్రీమతి టి సుభద్రతో కలిసి సమస్యలను పరిష్కరిస్తారని, ఏ సమస్యను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. శ్రీమతి మీనాక్షి గారు, క్రాంతి కుమార్లు తమకు జరిపిన సన్మానాలకు కృతజ్ఞతలు తెలియజేసి ఎప్పటికప్పుడు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేలా వ్యవహరిస్తామన్నారు. అనంతరం భద్రాచలం ఎస్టీఓ శ్రీమతి టి సుభద్ర వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు సుబ్బయ్య చౌదరి, సీనియర్ ఉపాధ్యక్షులు ఎం హరినాథ్, ఉపాధ్యక్షులు ఎస్ రాజాబాబు, కోశాధికారి డి కృష్ణమూర్తి, నాయకులు దీకొండ వెంకటేశ్వర్లు, చింతా రాధాకృష్ణ, పంపన సత్యనారాయణ, కె రామరాజు, ఐవి సత్యనారాయణమూర్తి, పి సువర్ణరావు, ఎం రామ్ బ్రహ్మచారి, బైరు నరసింహారావు మరియు సబ్ ట్రెజరీ సిబ్బంది శ్రీమతి టి సుభద్ర, శ్రీమతి ఉషారాణి, శ్రీమతి గౌరీ, శ్రీ కొండారెడ్డి, శ్రీ ప్రణవ్, సురేష్, ఆఫీస్ సబార్డినేట్ శ్రీ మతిరంజన్, శ్రీమతి రంజన్ తదితరులు పాల్గొన్నారు.